ఒక్క విషయం ఏంటి అంటే చాలా వరకు ముందు జనరేషన్స్ లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడున్న కండిషన్స్ లేవు. సో వాళ్ళకి తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో కరెక్ట్ గా అన్ని తెలిసిన వాళ్ళు అనుకోండి పేరెంట్స్, ఈ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేయాలి అని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతారు. అంటే రిలేషన్షిప్ ని ఎలా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలియకుండా ఉండే పేరెంట్స్ రాంగ్ గైడెన్స్ ఇస్తే అది ఇంకా రిలేషన్షిప్ పాడవడానికి దారితీస్తుంది. కానీ ఆ పేరెంట్స్ కి కూడా తెలియదు అక్కడ మన వల్ల వీళ్ళ రిలేషన్ పాడవుతుంది అని. వాళ్ళు ఏదో మంచి చేద్దామనే అనుకుంటారు. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు వీళ్ళకి అవేర్నెస్ అన్ని ఉంటున్నాయి కదా. సో ఇంకొంచెం రిలేషన్షిప్స్ గురించి అది కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంటే ఎలా ఉండాలి అనేది వీళ్ళే నేర్చుకోవచ్చు. అది లెర్న్ చేసే స్కిల్లే. సో ఎలా ఉండాలి, మెన్ ఎలా బిహేవ్ చేస్తారు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పుడు, ఉమెన్ ఎలా ఉంటారు, ఇలా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి మనకి. సో మ్యారేజ్ చేసుకునే ముందు ప్రిపేరింగ్ ఫర్ ద మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కరెక్ట్ గా తెలుసో తెలియకో ఇచ్చే రాంగ్ డైరెక్షన్స్ తీసుకునే కంటే అసలు రిలేషన్షిప్ లో ఏది ఇంపార్టెంట్, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి రిలేషన్ అనేవి కనుక వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేకుండా హ్యాండిల్ చేయొచ్చు.